హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది వ్లాగ్స్ 2022. ఈరోజు మాఘ అమావాస్య కదా. మీరైతే టెంపుల్స్కి వెళ్ళారా? మేమైతే వెళ్ళాము. నిజామాబాద్లో చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్కి అయితే వెళ్ళాము, పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఇది ముబారక్ నగర్లో ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే. మేము అందరం కలిసి వెళ్ళాము. ఖచ్చితంగా ఈరోజు అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే ఈ మాఘ అమావాస్య రోజు అయితే ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తామన్నమాట. మామూలుగా అయితే నదీ స్నానానికి వెళ్తారు చాలామంది. సో మాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఇక్కడ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. చాలా క్రౌడ్ అయితే వచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. మేము టెంపుల్కి వెళ్ళే కన్నా ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము. కొబ్బరికాయ కొట్టే కన్నా ముందు లోపల టెంపుల్లోకి ఎంటర్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడికి ఎంటర్ అయితే మనం అందులో నిమ్మకాయతో చేసిన దీపం అయితే పెట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ అందరు అలానే చేస్తారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు నచ్చిన దగ్గర చిన్న ముగ్గు టైప్లో వేసి మనం నిమ్మకాయ తెస్తాం కదా, ఆ నిమ్మకాయని రివర్స్ చేసి అందులోకి ఆయిల్ వత్తులు వేసి దీపం ముట్టిస్తే సరిపోతుంది. ఇక్కడ తప్పకుండా అలా చేస్తారు, అదొక ఆనవాయితీ. అండ్ నేను ఇక్కడ సేమ్ నిమ్మకాయని తీసుకెళ్ళి అందులో ఆయిల్ వేసి దీపం అయితే ముట్టిస్తున్నాము. ఇట్లా చేస్తారని నాకు కూడా తెలీదు, మా అక్క చెప్పిందన్నమాట. సో తను తీసుకొస్తే మేమిద్దరం కలిసి ఇలా దీపాలు అయితే ముట్టించేసాము. ముట్టించిన తర్వాత ఇక్కడ బయట కొబ్బరికాయలు కొడుతున్నారు కదా, అక్కడికి వచ్చి మేమైతే కొబ్బరికాయలు కొడుతున్నాం అన్నమాట. ఆద్య ఎవరో కానీ వాళ్ళని మాట్లాడిస్తుంది, ఆమె ఏమని మాట్లాడిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, మొత్తం ముడుపులు కట్టారు. మనకి ఏవైనా కోరికలు కోరుకుంటే అది అయితే ఇట్లా ముడుపు కడతామంటారు కదా, సో ముడుపు కట్టినారు వాళ్ళు. అండ్ ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. ఇక్కడ నేను కూడా తీసుకెళ్ళిన కొబ్బరికాయ అయితే కొట్టేసిన అన్నమాట. నేను అలా కొబ్బరికాయ కొడుతుంటే మా ఆద్య పక్కన నాతోనే నిలబడి ఉంది. హచ్ కుక్క ఆద్య ఎటు వెళ్ళదు, నాతోనే ఉంటుంది. సో మనకి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత దేవుని టెంపుల్లోకి అయితే వెళ్ళాము మేము. ఈరోజు టెంపుల్కి వెళ్తే చాలా మంచిది అని అంటారు. నది స్నానం చేస్తే కూడా చాలా మంచిది అని అంటారు. మనం అవైలబుల్ ఉంటే చేస్తాము. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అయితే టెంపుల్స్కి వెళ్ళి చేస్తారు. ఈరోజు ఏ టెంపుల్లో అయినా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. దట్టు ఈరోజు మంచిగా ఫ్రైడే కలిసి వచ్చింది కదా, అందరూ వచ్చారు. అండ్ ఇక్కడ అన్నదానం కూడా చేశారు. మీరు అటు సైడ్ మీకు టెంపుల్ పక్కన వెళ్తే మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోయాము. చాలా జనాలు ఉన్నారు, ఫుల్ లైన్ కట్టిర్రు. అంటే వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు, ఇంకా అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాక చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్ కూడా అనిపించింది మాకైతే. మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ మొత్తం టెంపుల్ చుట్టూ చాలా గ్రీనరీ అయితే ఉంది. మంచిగా అక్కడ కూర్చొని అందరి కింద కూర్చొని అన్నం తింటూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ వీడియో షూట్ చేయలేదు, కాకపోతే నేను మ్యాక్సిమం ట్రై చేసిన అమ్మవారిని తీయడానికి. వద్దని చెప్పినా కూడా తెలియకుండా అయితే కవర్ చేసి తీసేసిన అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోయినాము. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు ఎంత మంచిగా కనిపించిందో మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీకు పాదాలు కూడా కనిపిస్తున్నాయి కదా, అమ్మవారి పాదాలు అన్నమాట. ఇక్కడ అందరు బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. సైడ్కి అలా ఒక ప్లేట్లో బొట్టును పెట్టారు. సో పాదాల మీద కాకుండా అక్షంతలు వేసిన బొట్టు కూడా అందరు పెట్టుకుంటున్నారు. ఈ వీడియో మొత్తం మా అక్క షూట్ చేసింది. కొంచెం వంకర టింకర్గా పెట్టుకుంటూ అయితే చేసింది, బట్ పర్లేదు మంచిగానే షూట్ చేసింది. అప్పుడప్పుడు జస్ట్ మిస్ అయింది, కానీ ఇంకా మిస్ అయిన వాటిని ఇంకా ఏం చేయలేం కదా, సో తనే షూట్ చేసింది. అండ్ నేను కనిపించని ప్లేస్లో అయితే మొత్తం నేనే షూట్ చేసిన వీడియో. ఈరోజు వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది. మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంది. ఎంతైనా టెంపుల్ వెళ్తే ఆ ఫీలే వేరుంటుంది ఆ రోజు. అండ్ మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. టెంపుల్ లోపలికి చూడండి అమ్మవారిని, మీరు కూడా మంచిగా మొక్కుకోండి. చాలా పవర్ఫుల్ ఈ పెద్దమ్మ తల్లి. మేము కాలేజ్ ఉన్న టైంలో అయితే మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. అండ్ మళ్ళీ ఇప్పుడే రావడం నేను ఇది సెకండ్ టైం. నాకు మంచిగా అనిపించింది. అయితే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట.
సో ఈరోజు ఫ్రైడే కావడంతో దట్టు ఈ అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ అన్నదానం అయితే చేశారు. అండ్ అమ్మవారికి పెట్టిన చీరలు ఉంటాయి కదా, అవి వాళ్ళు ఇక్కడ పక్కన పెట్టుకొని వాళ్ళు అమ్ముతున్నారన్నమాట. ఇంకా నచ్చిన వాళ్ళు అమ్మవారి చీరలు కొనుక్కోవడానికి ఇష్టం చూపిస్తారు కదా, కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎంత అయినా కాస్ట్ పెట్టేసుకొని కొంటారన్నమాట. ఇది టెంపుల్ పైనుంచి వ్యూ అన్నమాట. అటు ఇంకా మేము వేరే టెంపుల్ ఉంది పక్కన శివుంది, సో అక్కడికి కూడా వెళ్ళినాము. పక్కనే అంటే టెంపుల్ లోపలనే కాకపోతే టెంపుల్ పక్కనే అనే ఉన్నది. సో మేము నడుచుకుంటూ వెళ్ళినాము. ఆద్య నడుస్తుంది. సో ఆద్యకి బయటకు వెళ్తే చాలా ఇంట్రెస్ట్ నడవడము, ఎత్తుకుంటా అన్న కూడా నడుస్తుంది. పోనీ అని చెప్పేసి తన ఇష్టాన్ని కూడా మనం ఎందుకు కాదనుకోవాలి కదా. సో తనంతట తానైతే నడుస్తుంది. కొంచెం స్టెప్స్ హైట్ ఉండడం వల్ల తనకి దిగడానికైతే రాలేదు. అండ్ ఇట్లా కిందికి వచ్చిన తర్వాత మంచిగా నడుస్తుంది, ఆగుతుంది. ఎందుకు ఆగుతుందో ఆమెకే తెలీదు. నేనేమో ఫాస్ట్గా వెళ్ళిపోతుండే, తనేమో మెల్లగా వస్తుంది, మళ్ళీ నన్ను ఆపేస్తుంది, రమ్మంటే రావట్లేదు. అండ్ పక్కన శివాలయం అన్న కదా, ఇది శ్రీ శ్రీ అరుణాచలేశ్వర మరకతలింగ ఆలయము. ఇక్కడ కొత్తగా పెట్టినట్టున్నారు. అండ్ శివరాత్రికి కూడా సమ్ ఉత్సవాలు అయితే ఉంటాయంట. అండ్ ఇది ఇక్కడ బయట అంటే ఇటు సైడ్ అంటే టెంపుల్కి ఇంకొక పక్కన సైడ్ అయితే ఇలా వంటలు చేస్తున్నారు. అందరూ అన్నదానం కోసం అయితే చాలామంది వచ్చారు. అండ్ ఇది అంటే శివుని టెంపుల్ పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఇంకా ఏదో పేరు ఉంది, ఒకసారి మీరు బోర్డు చూస్తే కూడా తెలుస్తుంది. సంతాన నాగమ్మ తల్లి అంట, శ్రీ శ్రీ సంతాన నాగమ్మ తల్లి. సో దాని పక్కనే ఇలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ దానికి ముందునే ఇలా అన్నదానం అయితే చేస్తున్నారు. చాలామంది వచ్చారు, మంచిగా అన్నప్రసాదాన్ని స్వీకరించి అయితే ఇంటికి వెళ్ళిపోయారు. మేము కూడా లైన్లో కట్టి మరి నిలబడి తిన్నామన్నమాట. సో ఈరోజు ఇలా అయితే గడిచిపోయింది. మాఘం అమావాస్య స్పెషల్ అయితే ఇలా అయింది. కొన్ని విలేజెస్లో అయితే జాతర కూడా అవుతుంది. అండ్ కొందరైతే అంటే వంటలకి కూడా వెళ్తారనమాట, చెట్లకి వండుకొని తినడానికి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆవులని చాలామంది ఇలా పెంచుతున్నారు. అక్కడ ముందు మీరు ఇద్దరు నిలబడి కనపడ్డారు కదా ఇటు సైడ్ కానీ, వాళ్ళు అక్కడ దేవునికి అంటే ఆవుకి కావాల్సిన దానా ఇస్తున్నారు. అది మనం పైసలతో కొనుక్కొని మనము వాటికైతే ఫీడ్ చేయొచ్చు. అదన్నమాట ఈరోజు ముచ్చట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆద్యకు ఆల్రెడీ ఓపిక నశించిపోయింది. షీ స్టార్టెడ్ క్రయింగ్. నేను కూడా ఉంటాను ఇంకా. బాయ్ బాయ్.